Praise the Lord. It's such a joy for me to be here once again to introduce our bishop here, Bishop Ernest Komanapalli of the Rock Church. Bishop Garni, Komanapalli Garni, Ernest Komanapalli Garni పరిచయం చేయటం నాకు ఎంతో ఆనందము. We invite you, Bishop, to come and to just give an exhortation for the people. Brother Michael Hughes and Sister Sarah Hughes and their family is here too. We are so happy to have you here, sister and brothers. బిషప్ గారు వచ్చేసి కొద్దిగా హెచ్చరికలు వాల్సిందిగా చప్పట్లు కొడుతున్నాము. మైకేల్ యూస్ సారా యూస్ గారు మన మధ్యలో ఉంటున్నారు. ఎంతో ఆనందము. We are expecting great things from the Lord this evening. ఈ సాయంకాల సమయంలో దేవుని దగ్గర నుంచి గొప్ప విషయాలు మనం ఆశిస్తున్నాము. Our bishop will give you a word of exhortation. Thank you, Bishop, for coming. Thank you so much. Thank you very much, Miss Leela Chand, for this opportunity given to me to give a word of exhortation. Mrs. Leela Chand garu నాకు ఈ చక్కని హెచ్చరికల కొరకైనటువంటి సమయం ఇచ్చినందుకై ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. Dr. Michael Hughes గారు వారి వారి సతీమణి సారా హ్యూస్ గారు ఇక్కడ ఉండడం వారి కుటుంబము మాకు చాలా సంతోషంగా ఉంది. MiracleNet, a television network that has blessed multiple millions of people. MiracleNet టెలివిజన్ కార్యక్రమాలు మనకు తెలుసు. ఈ టీవీ ఛానల్ ద్వారా అనేక కోట్లాది మంది ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు. I was in Indonesia and they said they watch MiracleNet. ఇండోనేషియాలో నేను ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ టీవీ కార్యక్రమాలు వారు అక్కడ చూస్తున్నట్లుగా వారు నాకు చెప్పారు. And I was in Thailand introducing MiracleNet to a pastor and he is going to come and hook up with MiracleNet. థాయిలాండ్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద పాస్టర్ గారితో నేను మాట్లాడుతూ ఈ MiracleNet ఛానల్ గురించి నేను చెప్పాను. వారు త్వరలో హైదరాబాద్ రానై ఉన్నారు. ఆ రీతిగా వారు కూడా ఈ టెలివిజన్ ఛానల్లో ఒక కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తారు. Let us bless Dr. Michael Hughes today and say, we are with you and we uphold you, we pray for you and we want to see many souls saved. మనము ధారాళముగా ఈ యొక్క టెలివిజన్ ఛానల్ కొరకు ఇచ్చి మైకేల్ హ్యూస్ గారితో మనము నిలబడి ఇదిగో ఈ యొక్క సువార్త ప్రకటనలో మీతో కూడా మేము పాలిభాగస్తులుగా ఉన్నామని ప్రకటిద్దాం. Don't look at him వారి వైపు చూడవలసిన లేదండి. ఏదో వారు విదేశస్తులుగా వారి వైపు చూడొద్దు. He is an Andhra man now. ఇప్పుడు ఆయన ఆంధ్ర వ్యక్తి. He has a lovely wife from Andhra. ఇదిగో ఆంధ్ర నుండి వచ్చినటువంటి చాలా అందమైనటువంటి ఆ సతీమణి So he is Indian. కాబట్టి వారు భారతీయుడు. So let us get behind him. కాబట్టి ఆయన వెనుక మనం ఉందాం. And proclaim. God gave him the vision. దేవుడు వారికి దర్శనం ఇచ్చాడు. You know what made me really to love this man? చూడండి ఈ వ్యక్తిని నేను ఎంతగా ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసా? He said, I was a prosperous lawyer. నేను చాలా ఐశ్వర్యవంతుడైనటువంటి లాయర్. నేను going to Supreme Court of the United States. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సుప్రీం కోర్టులో నేను ఉండేటువంటి వాడను. But I became an alcoholic. అయితే చాలా త్రాగుబోతుగా మారిపోయాను. I had a debt of $3 million. $3 మిలియన్ల అప్పు నాకు ఉండింది. And somebody testified about Jesus to me. అయితే ఎవరో ఒకరు యేసుని గురించినటువంటి సాక్ష్యం నాకు చెప్పారు. And he said to the Lord this. అప్పుడు ప్రభుతో ఆయన ఈ రీతిగా అన్నారండి. God, దేవా, all I have is this. ఇదిగో నాకున్నదంతా ఇది. $3 million debt. $3 మిలియన్ల అప్పు. And I'm alcoholic. తర్వాత రెండవది నేను త్రాగుబోతును. Take this away from me. ఇది నా దగ్గర నుండి తీసివేయి ప్రభువా. From that time, ఆ దినము మొదలుకొని whatever I have నాకున్నదంతా కూడా is yours. ఇదిగో నీదే. And from that time, ఆ సమయం నుండి God took that alcoholism. ఇదిగో ఆ త్రాగుబోతు అలవాటును దేవుడు తీసివేశాడు. He took away the debt. ఆ అప్పంతా కూడా దేవుడు తీసేశాడు. And now is using him as a
blessing to the world. ఇప్పుడు ప్రపంచానికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మార్చేశాడు. Give the Lord a big hand, dear friends. స్నేహితులారా గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభువుకి. He is a blessing to the world. ఇదిగో లోకానికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తి. Not only saved him, ఇదిగో ప్రభువుని రక్షించడం, not only delivered him, వారికి విడుదలను గ్రహించడమే కాదు, but he called him, దేవుడు వారిని పిలిచాడు, gave him a vision, ఒక దర్శనం ఇచ్చాడు, to proclaim this gospel throughout the world. ఇదిగో లోకమంతా కూడా ఈ సువార్తను ప్రకటించడానికి కావలసినటువంటి దర్శనముతో ఆయన కొనసాగుతున్నాడండి. Hallelujah. హల్లెలూయా. God bless all the preachers who are preaching on the Miracle Net and all other టీవీలో ప్రసంగాలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుడు దీవిస్తున్నాడు. Please read the scripture Acts 9:31 again and be blessed. అపోస్తలుల కార్యగ్రంథము 9వ అధ్యాయం 31వ వచనము దయచేసి మరలా చదవండి. దేవుని ఆశీర్వాదాలు This is the blessing of the Lord that is coming. ఇదిగో రాబోయేటువంటి సంవత్సరానికి దేవుని యొక్క ఆశీర్వాదం ఇది. And you practice that. కాబట్టి ఆ రీతిగా చేద్దాం. The Lord richly bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. I want you to expect your miracles to take place right during the singing. చూడండి, వారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుడు మీకు స్వస్థత కలిగించాలనేటువంటి ఉద్దేశంతో సిద్ధపడాలని నేను కోరుతున్నాను. This started happening 12 to 13 years ago when we were married. ఇదిగో చూడండి, మాకు వివాహం అయ్యి 12-13 సంవత్సరాలు అవుతుంది. Sarah would sing and blind eyes would open in the audience. శారా గారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆడిటోరియంలో ఉంటున్నటువంటి కళ్ళు చూడలేనటువంటి వారికి దేవుడు కళ్ళు ఇచ్చేస్తున్నాడు. So wherever you need the healing while she's singing, put your hand where you need the healing, wherever it is. కాబట్టి వారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే మీకు స్వస్థత కావాలో అక్కడ చేయి పెట్టండి, ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. You can receive the baptism of the Holy Spirit and fire while she's singing. ఇదిగో వారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మీ మీద కుమ్మరించబడుతుంది. Expect the Holy Spirit to come upon you as tongues of fire. ఇదిగో ఆ యొక్క నాలుకల విభాగింపబడినటువంటి నాలుకల వలె అగ్ని చేత మీకు ఆ తాకుదల రాబోతుందండి వారు పాటలు పాడబోతున్నారు. On your head where you want the Holy Spirit and fire to come upon you. మీ చెయ్యి అక్కడ పెడితే ఆ రీతిగా ఆ యొక్క అగ్ని మండుట మీరు అనుభవించగలుగుతారు. If you have a loved one that you want to see saved or healed, put your hand over your heart for the loved one as she sings and see Jesus do the miracles. చూడండి, వారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు మీకు ఎవరైనా ప్రియమైనటువంటి వారు ఇంకా రక్షించబడకుండా ఉన్నట్లయితే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. God's already given us words of knowledge that people have severe headaches here and they're going to be healed. చూడండి, దేవుడు జ్ఞాన వాక్కును అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ అనేక మందికి ఈ తలనొప్పి చేత వారు బాధపడుతూ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరచాలని కోరుతున్నాడు. Backs are going to be healed. వెనుక నడుము నొప్పితో బాధపడుతున్న వారికి స్వస్థత కలగబోతుంది. People with AIDS are going to be healed. ఎయిడ్స్ చేత బాధపడుతున్నటువంటి వారికి ప్రభు విడుదల స్వస్థత అనుగ్రహించబోతున్నాడు. Arthritis is going to be healed. ఈ యొక్క కీళ్ల నొప్పుల చేత బాధపడుతున్నటువంటి వారికి ప్రభు స్వస్థపరచబోతున్నాడు. Heart problems, గుండె సమస్య, debt, tremendous debt. God is going to do miracles for your debt now. అనేకమైనటువంటి అప్పుల బాధ, అప్పుల చేత ఉన్నటువంటి వారికి దేవుడు అప్పులన్నీ కూడా తీసేయబోతున్నాడండి. And most of all, he's going to pour out his wonderful Holy Spirit upon you now. తన యొక్క అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరించబోతున్నాడు ఇప్పుడు ఆయన. Let's give Jesus a big hand clap as Sarah begins. గట్టిగా వారు పాటలు ప్రారంభించే ముందు మనం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. Thank you Jesus. Thank you నీకు Father. వందనాలు. Thank you Jesus. Thank you Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. We welcome you in this place. ఇదిగో ఈ యొక్క స్థలములోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభువా. Have your way Holy Spirit. ఇదిగో నీ యొక్క కార్యాన్ని, నీ మార్గమును సరళము చేయండి. Oh, thank you Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for having your will and your purpose done in your people today. ఈ దినము నీ ప్రజల మధ్య నీ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. నీ ఉద్దేశాన్ని సాధ్యపరచండి. Oh, we are nothing without you Holy Spirit. నీవు లేకపోతే మేము ఏమీ కాము ప్రభువా. Let us decrease Holy Spirit, but you increase in us Holy Spirit. ఇదిగో మమ్ములను మేము తగ్గించుకుంటున్నాము, నిన్ను మేము పైకెత్తుతున్నాము. Oh, let this man of flesh die and let the man of spirit live. ఈ యొక్క శరీరం యొక్క క్రియలు ఇవన్నీ కూడా మృతము కావాలి తండ్రి. Every desire of the flesh shall die in the name of Jesus. శరీర ఆశలన్నీ కూడా ఇదిగో యేసులో అవి చనిపోవాలి, మృతం కావాలి. But let your spirit man be lifted up in us Holy Spirit. ఈ ఆత్మ పురుషుడు ఇదిగో నీలో పైకెత్తబడనియండి.
Oh, we worship you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నిన్ను ఆరాధన చేస్తున్నాం ఈ సమయంలో. Let your sweet presence enter into this place. నీ సుందరమైన మృదువైనటువంటి నీ యొక్క ఆత్మ సన్నిధానం మాకు దయచేయండి. Let your sweet anointing touch us today. ఇదిగో ప్రభువా నీ యొక్క నెమ్మదైనటువంటి ఆత్మ మమ్మల్ని తాకండి. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. Breathe on me. Breathe on me. Holy Ghost power. Breathe on me. Yesterday's gone. Today I am in need. Holy Ghost power. Breathe on me. Rain on me. Rain on me. Holy Ghost shower. Rain on me. Yesterday's gone. Today I am in need. Holy Ghost shower. Rain on me. Burn in me. Burn in me. Holy Ghost fire. Burn in me. Yesterday's gone. Today I am in need. Holy Ghost fire. Burn in me. Burn in me. Burn in me. Holy Ghost fire. Burn in me. Yesterday's gone. Today I am in need. Holy Ghost fire. Burn in me. Swasinchumu nalo swasinchumu Parishuddhatmani swasinchumu జరిగిపోయే నిన్నటి రోజు ఎదురు చూసినాను నేడు పరిశుద్ధాత్మని శ్వాసించుము వర్షించుము నాలో వర్షించుము
పరిశుద్ధాత్మని వర్షించుము. జరిగిపోయి నిన్నటి రోజు ఎదురు చూసినాను నేడు పరిశుద్ధాత్మని వర్షించుము. జ్వాలించుము నాలో జ్వాలించుము. పరిశుద్ధాత్మని జ్వాలించుము. జరిగిపోయి నిన్నటి రోజు ఎదురు చూసినాను నేడు పరిశుద్ధాత్మని జ్వాలించుము. పరిశుద్ధాత్మని జ్వాలించుము. ఓరియరియరబశీరబసుందర్యా ఓరియరియరబశీరబసుందర్యా ఓరియరియరబశీరబసుందర్యా. Oh, we welcome you, Holy Spirit. Have your way, Holy Spirit. Oh, we worship you, Lord. We magnify your name. Thank you, Holy Spirit. Thank you for your sweet anointing. Oh, we worship you, Lord. We worship you, Holy Spirit. Oh, every knee shall bow, every knee shall bow, every tongue confess. Thank you, Jesus. Thank you, Jesus. Oh, we worship you, Lord. We magnify your name. You are the King of Kings. You are the Lord of Lords. Oh, we worship you, Lord. We worship you, Lord. Thank you, Holy Spirit. Thank you for your sweet presence in this place. Oh, thank you, Holy Spirit. మధురమైనటువంటి సన్నిధానం కొరకై నీకు Oh, వందనాలు. thank you for the miracles taking place right now by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత జరుగుతున్నటువంటి స్వస్థత కార్యములను బట్టి నీకు వందనాలు ప్రభువా. Oh, every broken spirit, ఇదిగో విరిగి నలిగినటువంటి ప్రతి ఆత్మ oh, shall be healed today. ఈ దినమున స్వస్థపరచబడును గాక. Oh, every curse shall be broken today. ఇదిగో ప్రతి విధమైనటువంటి శాపములు విరగగొట్టబడును గాక. Oh, thank you, Holy Spirit. There's some lady is suffering with a severe right side headache, is being healed by the power of the Holy Spirit. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి కుడివైపున భయంకరమైనటువంటి తలనొప్పి చేత బాధపడుతా ఉంది. ప్రభు నిన్ను స్వస్థపరచును. Oh, there's a man seated here right now. He's been healed from the headache. ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి ఒక సహోదరుడు భయంకరమైనటువంటి తలనొప్పి చేత బాధపడుతున్నాడు. ప్రభు నిన్ను ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. Oh, there's somebody getting healed from the severe lower back condition. You're not even able to bend yourself. ఇదిగో భయంకరమైనటువంటి వెనక నడుము నొప్పి ఆ లేవడానికి కూడా రావడం లేదు. ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. And severe neck pain on your right side is being healed right now by the power of the Holy Spirit. కుడివైపున ఈ యొక్క మెడ దగ్గర చాలా భయంకరమైనటువంటి బాధ నొప్పి చేత బాధపడుతున్న ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నారు. Oh, the right
arm you are not able to lift for months, you have been healed now by the power of the Holy Spirit. అనేక మాసాలుగా నీ కుడి చేతిని పైకెత్తలేకపోతున్నావు, అయితే ప్రభు ఇప్పుడే నిన్ను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. Oh, thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. Your marriage has been healed now by the power of the Holy Spirit. నీ యొక్క వివాహ బంధము ఇప్పుడే ప్రభు స్వస్థత కార్యాన్ని అక్కడ చేస్తున్నాడు. Every confusion the devil is trying to bring in your family is being broken today in the name of Jesus. నీ యొక్క కుటుంబంలో కలవర పెడుతున్నటువంటి సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా ప్రభు ఇప్పుడే పారద్రోలుతున్నాడు. Oh, let not your heart be troubled about your daughter-in-law, my daughter. Oh, Rabashandarabakasatara. సహోదరి, ఇదిగో నీ యొక్క కుమార్తె, నీ యొక్క రాబోయేటువంటి భార్య కొరకు నువ్వు భయపడవలసిన, కలవరపడవలసినటువంటి పని లేదు. Oh, today is the day of miracle. ఈ దినమే గొప్ప కార్యము, స్వస్థతలు దేవుడు చేయబోతున్నాడు. Today is the day of the breakthrough in our life. ఇదిగో మన జీవితాల్లో గొప్ప దినముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. The biggest miracle in your life today is when you give your heart to Jesus. ఇదిగో నీ జీవితంలో గొప్ప అద్భుతం ఏంటంటే నీ యొక్క హృదయాన్ని ప్రభువుకు సమర్పించడం. Oh, Jesus is calling you. ఇదిగో యేసయ్య నిన్ను పిలుస్తున్నారు. Oh, he's calling you just as you are. ఇదిగో నీవు ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. He wants you to come and give yourself unto Jesus. ఇదిగో నీవు వచ్చి ప్రభుకి నీ యొక్క హృదయాన్ని సమర్పించాలనే కోరుతున్నాడు. Oh, thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. I want the people that God called out, I want you to stand where you are. ఇదిగో ఇప్పుడు పేర్లు పెట్టి పిలువబడినటువంటి వారు, అటువంటి ఆ అనారోగ్యముతో ఉన్నటువంటి వారు దయచేసి మీరు లేచి నిలబడాలని నేను కోరుతున్నాను. And as you're going to stand, the Holy Ghost is going to touch you and you're going to be healed by the power of the Holy Spirit. ఇదిగో మీరు ఆ రీతిగా లేచి నిలబడుతున్న సమయంలో పరిశుద్ధాత్మని యొక్క తాకుదల, ఆ యొక్క శక్తి మిమ్మల్ని ఆవరించబోతుంది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. You don't need a touch from anybody, but you need a touch from the Holy Ghost. ఇదిగో ఎవరి దగ్గర నుండి కూడా ఏ విధమైన తాకుదల మనకు అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి యొక్క తాకుదల మనకి కావాలండి. He needs your obedience. అయితే నీ యొక్క విధేయత కొరకు ఆయన చూస్తున్నాడు. God doesn't believes in your sacrifice, but he believes in your obedience. ఇదిగో నీవు చేసేటువంటి త్యాగము దేవునికి అవసరం లేదు, కానీ దేవుని యొడల ఆ విధేయత కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రభు. Today he is looking into your hearts. ఈ దినము నీ యొక్క హృదయములోనికి ప్రభు చూస్తున్నారు. He wants you just as you are. ఇదిగో నువ్వు ఏ రీతిగా ఉన్నామో అదే రీతిగా ప్రభు దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. But there's no time to play games. ఇదిగో ఏ విధమైనటువంటి ఆటలు ఆడేటువంటి సమయం కాదండి ఇది. Because he is coming. ఎందుకంటే ప్రభు త్వరలో రానై ఉన్నాడు. He sent Dr. Hughes and Sarah Hughes, if he's sending people from different various places, because to send a message that he is coming soon. ఇదిగో సారా హ్యూస్ గారు గాని లేకపోతే డాక్టర్ మైకిల్ గారు గాని ప్రభు పంపించాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు త్వరగా రాబోతున్నాడు అనేటువంటి సందేశాన్ని ప్రజలకు అందించడానికి. We might not know the time or the hour, but sure we can know the season of the Lord coming. సమయమైనా సరే గడి అయినను మనము ఎరుగము, కానీ ఇదిగో ప్రభు వచ్చేటువంటి సమయములో మనం ఉంటున్నాము. These are the last days. ఇవి చివరి దినాలు. And we are the most blessed people to see his glory and his revival. ఇదిగో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఉజ్జీవాన్ని చూడగలిగినటువంటి అదృష్టవంతులం మనం. And I want you to get ready for the Lord's coming. కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Every person who's gathered today in his name is not by accident. యేసు నామములో ఇక్కడ కూడినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక యాక్సిడెంట్ గా వారు ఇక్కడ మీరు లేరు, కానీ but it's by his divine appointment that you're seated here today. ఇదిగో దేవుని యొక్క ఉచితమైనటువంటి ప్రణాళిక చెప్పును బట్టి మనం ఇక్కడ ఉన్నాం. We think the greatest miracle is our physical and financial. చూడండి, మన యొక్క క్లిష్ట పరిస్థితులన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటివి అని మనం అనుకుంటాం. But the greatest miracle is when you give your hearts to Jesus. అయితే అద్భుతం ఏంటంటే నీ జీవితాన్ని యేసు కొరకు సమర్పించడం, అది గొప్ప అద్భుతం. Because your soul is going to live for the eternal life. ఎందుచేతనంటే నీ ప్రాణ ఆత్మ అనేటువంటిది దేవుని బిడ్డలారా సజీవము శాశ్వత కాలము జీవించేటువంటిదండి అది. Hallelujah. We can decorate our bodies, but the eternal life, it's not going to come with us for the eternal life, but only our spirit man is going to live with Jesus Christ for the eternal life. ఇదిగో మన యొక్క శరీరాలను మనము అలంకరించుకోగలము, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం అది సజీవమైనది, దానికి చావు లేనటువంటిది కనుక అది దేవునికి అవసరమై ఉంటున్నది. So only you can do your if you want to get your spirit man
on fire for Jesus, you can't do and I can't do, but only by the power of the Holy Spirit. ఇదిగో నీ యొక్క ఆత్మ దేవుని కొరకు మండాలి అని అంటే దేవుని బిడ్డలారా నీ చేత నా చేత అయ్యేటువంటి పని కాదు కానీ దేవుని యొక్క శక్తిని బట్టే కార్యం జరుగుతుందండి. But if you open your hearts today, it's just like Acts 2nd chapter verse 1. ఇదిగో అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము ప్రకారముగా ఆ రీతిగా మన యొక్క హృదయాలను గనుక మనము తెరిచినట్లయితే, when they all came in one accord, that's when the Holy Spirit, the day of Pentecost, fell upon them. పెంతెకోస్తు దినమున వారందరూ కూడా ఐక్యముగా కూడి వచ్చినప్పుడు అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అక్కడ కుమ్మరించబడింది. So today if our hearts unite together, you can see the glory of the Lord coming down. కాబట్టి ఈ దినము మన యొక్క హృదయాలన్నీ కూడా ఐక్యపరచబడినప్పుడు దేవుని యొక్క మహిమ కుమ్మరించబడడం మనం చూస్తామండి. Because there's no time, Jesus wants to anoint you and send you for his work. ఎందుచేతనంటే సమయం ఇక లేదు. దేవుని తన అభిషేకాన్ని మనకి కుమ్మరించాలని కోరుతున్నాడు, మనల్ని కూడా ఆయన పంపించాలని కోరుతున్నాడు. Lot of people are very comfortable just feeling his presence. చూడండి, అనేక మంది దేవుని యొక్క సముఖమునందు లేకపోతే ఆయన సహవాసం అనుభవిస్తూ చాలా సుఖంగా ఉంటున్నారు. But it is very important, he just gives this anointing so we can content in us. కాబట్టి దేవుని యొక్క అభిషేకము గనుక మనం పొందుకున్నట్లయితే ఇంకా ఎడతెగక దేవునిలో ముందుకు కొనసాగగలం. But it is for you to bless other people. అయితే నీవు ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. If he's given you the gift of healing because he wants you to pray for the sick. దేవుడే గనుక నీకు స్వస్థపరిచేటువంటి ఆత్మనిచ్చినట్లయితే నీవు రోగుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారుగా ఉన్నారు. But if he's given you the gift of talking in tongues, he wants you to impart so the people can receive the Holy Ghost. ఒకవేళ నీకు భాషలు మాట్లాడేటువంటి వరము దేవుడు ఇచ్చినట్లయితే ఇంకా ఇతరులు కూడా ఆ భాషలు మాట్లాడేటువంటి వరమును దయచేయాలని ప్రభు కొరకు నువ్వు వేడుకో. If God has given you the gift of prosperity, he wants you to share to the people so they can be blessed in their life. లేకపోతే ఐశ్వర్యము చేత ఆ రీతిగా నీకు దేవుడు వరం ఇచ్చినట్లయితే ఆ రీతిగా అనేక మంది ఐశ్వర్యవంతులు కావడానికి ప్రార్థన చేయి. So today Jesus is asking you personally, are you willing to give your hearts to Jesus? కాబట్టి ఈ దినమున యేసయ్య వ్యక్తిగతముగా మనల్ని అడుగుతున్నాడు, నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా అని. Because he might come tonight. ఎందుచేతనంటే ఈ రాత్రే యేసయ్య బహుశా రావచ్చండి. Or maybe we can finish this meeting and go out. He can come right at that moment. లేకపోతే ఈ సభ అయిన తర్వాత మనం వెళుతా ఉన్న సమయంలో ప్రభువు రావచ్చేమో. Are you ready? నీవు సిద్ధంగా ఉన్నావా? Are you ready? నీవు సిద్ధంగా ఉన్నావా? I want you to lift your hand. How many people feel confident in their spirit that you are ready when Jesus comes? యేసయ్య వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అని ధైర్యముగా చెప్పగలిగినటువంటి వారు మీ చేతుల పైకైతే చూపించండి. And people who don't believe and don't have the confidence, I want you all to stand where you are. ఒకవేళ ఇంకా ఆ రీతిగా నమ్మకము లేనటువంటి వారు, ధైర్యము లేనటువంటి వారు, స్థిరముగా లేనటువంటి వారు ఉన్నట్లయితే దయచేసి మీరు లేచి నిలబడాలని కోరుతున్నాను. Because we want to pray with you. ఎందుచేతనంటే మీ కొరకు ప్రార్థన చేస్తాను. So you can be blessed. మీరు కూడా ఆశీర్వదించబడతారు. Can you please stand where you are if you think that you are not right with Jesus, or you are backslidden, or you want to accept Christ today? Because today I want to talk about the Holy Ghost, but as I was ministering today, Jesus showed me that many people here needs to get right with the Lord Jesus. అనేక మంది అయ్యా ఇంకా నేను క్రీస్తుతో సరిగా లేను, అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాను అని కనుక మీరు అనుకుంటూ ఇక్కడ ఉన్నట్లయితే, ఆ వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రభు వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించింది ఏంటంటే అనేక మంది క్రీస్తుతో సరిగా లేరు, వారి యొక్క సంబంధం, వారి యొక్క సహవాసం క్రీస్తుతో లేనట్టుగా నాకు అనిపించింది. దయచేసి అటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయాలని కోరుతున్నాను. This is not to embarrass you, because once upon a time we were sinners. I was a sinner. ఏదో మిమ్మల్ని మరి అందరి ముందు నిలబెట్టాలి అన్నట్టుగా కాదు, కానీ మేము కూడా ఒకానొక సమయంలో పాపులంగానే ఉన్నాం. I was not born holy. నేను పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఆ రీతిగా నేను పరిశుద్ధత కలిగి నేనేమి పుట్టలేదండి. Neither my husband was born holy. అంతేకాకుండా నా భర్త కూడా పరిశుద్ధునిగా ఏమీ జన్మించలేదు. But the day we decided to give our hearts to Jesus, అయితే మా హృదయాలను క్రీస్తుకు సమర్పించాలని మేము ఆ తీర్మానం చేసుకున్నప్పుడు, and we allowed the Holy Ghost to come into our hearts, ఆ పరిశుద్ధాత్మను మా హృదయంలోనికి రావడానికి మేము ఆహ్వానించాం. and we said, Jesus,
మేమన్నాము యేసయ్యా you take control of our life. ఇదిగో మా జీవితాలను నీకు సమర్పిస్తున్నాం, నీకు స్వాధీనపరుస్తున్నామని చెప్పాం. Every desire in our heart is not ours, but it is yours. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాంఛ అది మాది కాదు గాని ప్రభువా ఇదిగో ఆ ఉద్దేశాలన్నీ నీకు చెందినవి అని మేము చెప్పాం. The day I fell in love with Jesus, I said, I'll do what you want me to do and I'll go where you want me to go. యేసుతో నేను ప్రేమలో పడినటువంటి ఆ దినమున నేను ఆయనకు చెప్పింది ఏంటంటే ప్రభువా నీవు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్తాను, ఏమి పలకమంటే అది నేను పలుకుతానని చెప్పాను. So Jesus just wants your open heart and your soul. కాబట్టి యేసయ్యకి కావలసినదల్లా కూడా నీ తెరవబడినటువంటి హృదయము, నీ ఆత్మ కావాలి. That's when he changed my life. ఆ రీతిగానే నేను తెరిచినప్పుడు దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు. So I want to encourage you because you are not going to be a loser, but you're going to be a winner when you come to Jesus. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహించేది ఏంటంటే ఎవ్వరు కూడా ఏది పోగొట్టుకోరు, మీరు వచ్చి మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి, దేవుని ఆశీర్వాదాలు మీరు So you don't have to feel embarrassed if you stand that people are going to look at you, but the angels in heaven is going to rejoice for every single soul. కాబట్టి మీరు దేవుని దగ్గరికి రావడాన్ని బట్టి, లేచి నిలబడడాన్ని బట్టి ఎవ్వరు కూడా తాము తగ్గించబడరు, లేకపోతే చిన్నబుచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇదిగో మీరు ఆ కార్యాన్ని చేయండి, దేవుని మహిమపరచండి. Hallelujah. We all love Jesus. That's why we're here. మనమందరం కూడా యేసుని ప్రేమిస్తున్నాం, అందుకనే మనం ఇక్కడ ఉన్నాం. Let's say the miracle prayer together. చూడండి అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి ప్రార్థన చేద్దామా? I want everybody to say it real loud. అందరూ గట్టిగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. Those of you that are strong in your faith and you've got a holy walk with Jesus, you should be shouting this prayer the loudest. ఇదిగో మీకు ఆ విశ్వాసం ఉన్నట్లయితే, దేవునితో పరిశుద్ధులుగా మీరు నడుస్తా ఉన్నట్లయితే అటువంటి పట్టుదల విశ్వాసంతో గట్టిగా ఈ ప్రార్థన చేయాలి మీరు. To encourage the people around you and your brothers and sisters that are here. ఇదిగో మీ ప్రక్కన ఉన్నటువంటి సహోదరులను ప్రోత్సహించడానికి ఈ ప్రార్థన వీరులైనటువంటి మీరు గట్టిగా ప్రార్థన చేయండి మాతో. Speak out this prayer loudly to Jesus. కాబట్టి యేసు కొరకు గట్టిగా మనం ప్రార్థన చేద్దాం. This prayer brings Jesus into your heart. ఈ ప్రార్థన యేసుని మీ హృదయంలోనికి తీసుకొస్తుంది. Brings the Holy Spirit and fire upon you. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని మీ మీదకి కుమ్మరించబడుతుంది. Get you healed. మీరు స్వస్థపరచబడుతున్నారు. Get your loved ones healed. మీ యొక్క ప్రియమైనటువంటి వారికి స్వస్థత. Pays your debts. ఇదిగో ఆ యొక్క అప్పులన్నీ కూడా పోతాయి. Blesses you and anoints you. ఇదిగో ఆ ఆశీర్వాదము, ఆ అభిషేకం మీకు కుమ్మరించబడుతుంది. Say the miracle prayer with Sarah and I now. కాబట్టి శారా గారు నేను చేసినటువంటి యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. But do it real loud. Give Jesus your whole heart now. అయితే గట్టిగా మాత్రం ప్రార్థన చేయాలండి మీరు. As you surrender all the way to Jesus, then the Holy Spirit will come in and anoint you. మిమ్ములను మీరు ప్రభువుకి సమర్పించుకొని యేసు కొరకు గట్టిగా ప్రార్థన చేద్దాం అద్భుతం కొరకు. As you surrender all the way to Jesus, then you can receive all the blessings of heaven. కాబట్టి పరలోకపు ఆశీర్వాదములన్నీ కూడా మనం పొందుకోవాలి ఈ సమయంలో. How many people are ready now? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? Are you ready? రెడీగా సిద్ధంగా ఉన్నారా? How loud will you shout? ఎంత గట్టిగా మీరు కేకలు పెట్టి ప్రార్థన చేయగలరు? Shout hallelujah to tell me. హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. Hallelujah! హల్లెలూయా. Pray with me. ప్రార్థన చేద్దాం నాతో కలిసి. Jesus. యేసు. We believe. మేము నమ్ముతున్నాం. You are the one true God. నీవే నిజమైనటువంటి దేవుడు. God the Father. తండ్రి అయిన దేవుడు. God the Son Jesus. కుమారుడైనటువంటి యేసు. God the Holy Spirit. దేవుడైన పరిశుద్ధాత్ముడు. Jesus, we believe you became man. యేసు ఇదిగో నీవు మానవునిగా వచ్చా మేము నమ్ముతున్నాం. And you died on the cross. కల్వరి శిలువలో నువ్వు మరణించావు. Just for me. నా కొరకు. You shed all of your blood. నీ రక్తాన్ని చిందించావు. To pay the price. వేలను చెల్లించడానికి. For all of our sins. మా పాపములన్నిటిని బట్టి. We repent from our sins. మా పాపములకు ప్రాయశ్చిత్తం పొందుతున్నాం. We are sorry for our sins. ఇదిగో మా పాపములను బట్టి క్షమించండి. We know we are now forgiven. ఇప్పుడు మేము క్షమించబడినటువంటి వారం. Jesus, come and live in our heart. యేసు మాలోనికి వచ్చి మా హృదయంలో జీవించండి. Forever. శాశ్వతముగా. Jesus, you rose from the dead. యేసు నీవు సమాధి నుండి తిరిగి లేచావు.
raise us up from the dead with you. ఇదిగో మాలో మృతమైనటువంటి పరిస్థితి నుండి మమ్మల్ని కూడా లేపండి. Into a new life with you, Jesus. ఇదిగో నీతో నూతనమైనటువంటి జీవములోనికి. We surrender our lives to you. మా యొక్క జీవితానికి నీకు సమర్పిస్తున్నా. We'll go where you want us to go. ఇదిగో నీవే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. We'll do what you want us to do. నువ్వు ఏమి చేయమని చెబితే ఆ ప్రకారంగా చేస్తాం. We'll say what you want us to say. నువ్వు ఏం మాట్లాడమని చెబితే ఆ రీతిగా మాట్లాడతాం. We belong to you. కాబట్టి నీ కొరకు మేము వెళ్తాం. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Your Holy Spirit and fire. నీ పరిశుద్ధాత్మ అగ్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. Put your hands on your head. ఇదిగో మీ యొక్క శిరస్సుల మీద మీ తలలు Come upon us now, Holy Spirit. పరిశుద్ధాత్మ ఇప్పుడే మా మీదకి రండి. Give us your fire. ఇదిగో నీ అగ్ని మాకు దయచేయండి. The fire of Pentecost. ఇదిగో నీ పెంతెకోస్తు అగ్ని దయచేయండి. Fire from the eyes of Jesus. యేసు నీలో నుండి మాకు అగ్ని దయచేయండి. Fire flowing like a river of fire from the throne of the Ancient of Days. ఇదిగో ఆ యొక్క దినముల నుండి ప్రారంభమైనటువంటి అగ్ని వలె యొక్క అగ్నిని మాకు దయచేయండి. Fire in our bones to preach the gospel. ఇదిగో సువార్తను ప్రకటించడానికి కావలసినటువంటి అగ్ని మాకు దయచేయండి. Fire in our bones to win souls. అనేక మంది ఆత్మలను రక్షించడానికి కావలసినటువంటి అగ్ని మాకు దయచేయండి. Thank you for touching us now, Jesus. ఇదిగో మమ్మల్ని తాకుతున్నందుకే మీకు వందనాలు యేసయ్యా. Healing us now by your Holy Spirit. ఇప్పుడే నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని స్వస్థపరచండి. Healing our loved ones now. ఇదిగో ఇప్పుడే మా యొక్క ప్రియమైనటువంటి వారికి స్వస్థత అనుగ్రహించండి. Saving our loved ones now. ఇప్పుడే మా ప్రియమైన వారిని రక్షించండి. Paying our debts now. మా అప్పులన్నీ కూడా తీసివేయండి. Prospering us now to serve you. ఇదిగో నిన్ను వెంబడించడానికి మాకు ఐశ్వర్యము దయచేయండి. Promoting us now. ఇదిగో మాకు సహాయం చేయండి. Thank you for your miracles now, Jesus. నీ అద్భుతముల కొరకై నీకు వందనాలు యేసయ్యా. You are the one true miracle working God. ఇదిగో నిజమైనటువంటి దేవుడవు, అద్భుత కార్యాలు చేసేటువంటి సజీవమైనటువంటి దేవుడవు నీవు. Pray in tongues. అందరూ భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేయండి. అందరూ భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రతి వారు కూడా భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి. భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేయండి. సహోదరి పాటలు పాడుతా ఉన్నప్పుడు భాషలు మాట్లాడుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. అందరూ కూడా భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేయండి. ప్రతి వారు కూడా భాషల్లో మాట్లాడండి. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. అనేక మంది జీవితాల్లో ప్రభు స్వస్థత కార్యాలు చేస్తున్నాడు. అనేక మంది ఆత్మ చేత దేవుడు కుమ్మరించబోతున్నాడు. అగ్ని అభిషేకము దయచేయబోతున్నాడు. కాబట్టి ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరూ ప్రార్థించండి. Holy Spirit, let your fire fall upon your people. Holy Spirit, we worship you, Lord. We worship you, Holy Spirit. Have your way, Holy Spirit. Oh, Rabashira Basundaria. Oh, Riaria Rabashira Basundaria. Oh, hallelujah. Oh, hallelujah. Oh, we welcome you, Holy Spirit. Have your way. Have your way, Holy Spirit. Touch your people, Lord. Touch your people, Holy Spirit. Touch your people, Holy Spirit. Thank you, Holy Spirit. Oh, Rabashi, Rabasonda, Rabashina, Masandaria. Oh, Riaria, Rabashi, Rabasondaria. Hallelujah. ప్రార్థించండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుని ఆత్మ సంచారం మన మధ్యన ఉన్నది. We humble ourselves, Holy Spirit. We humble ourselves, Holy Spirit. Have your way, Holy Spirit. Oh, we welcome you, Holy Spirit. Oh, we welcome you, Holy Spirit. Hallelujah. Oh, Yarabashira Basundaria.
నీ యొక్క దృశ్య హస్తముతో బిడ్డలను తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఓరా బాబా 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 శందరియరియా ఓరియరియా రబా శీరబా సందరియరియరియా రబా శందరియా ఓరియరియా రబా శీరబా సందరియా ఓరియా రబా శీరబా సందరియా ఓరా బాబా 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 శీరబా సందరియా fire holy spirit fire of the living God fire of the living God fire is falling on you now fire is anointing you now fire is purifying you now the Holy Spirit and fire is upon you now fire of God is healing you now fire of God is saving your loved ones now. The fire of God is pouring out upon Hyderabad now. Fire of God is pouring out upon Andhra Pradesh now. Fire of God is pouring out throughout India now. Fire of God is pouring out throughout Asia now. Fire of God is pouring around the world now. లోకమంతా కూడా దేవుడి అగ్ని చేత కుమ్మరిస్తున్నాడు. God's on-time revival is pouring out. కడవరి వర్షపు ఉజ్జీవం పాలుతుంది. Miracles now. అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. Blind eyes are opening now. గురుడి తరం తెరవబడుతుంది. Babies in the womb now are being blessed. గర్భంలో ఉన్న చిన్న బిడ్డలు. Children are being healed. చిన్న పిల్లలను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. క్యాన్సర్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. Cancer in your loved ones is being healed. నీ ప్రియమైనటువంటి వారికి ఉన్న క్యాన్సర్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. Fire of the living God. సజీవుడైనటువంటి దేవుని యొక్క అగ్ని కుమ్మరించబడుతుంది ఇక్కడ. Fire of the living God. Fire of God is upon you now. Fire of the living God. The Holy Spirit is continuing to move. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ఇంకా ఇక్కడ సంచారం చేస్తా ఉన్నాడు. Test yourself. దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. If your back was hurting before, move up and ఒకవేళ మీ down. నడుము నొప్పి ఆ రీతిగా పోయిందంటే దయచేసి మీరు పరిశీలన చేసుకోండి. Hearts have been healed, backs have been healed. అనేక మంది హృదయాలు దేవుడు తాకాడు. అనేక మంది చూడలేకపోతున్నారు కానీ ఇప్పుడు చూడగలుగుతున్నారు. మీరు పరిశీలన చేసుకోండి. దయచేసి రండి అటువంటి వారి పైకి రండి. Okay, and let's get his testimony. What happened? ఏం జరిగిందో చెప్పండి. I'm Sonali. While you were praying, I was touched by the fire of God. నా పేరు సోనాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నన్ను తాకారు. And she is my sister. Okay. And she was also touched by the fire of God also. Okay, you were touched by, you felt the fire? Yeah. Where did you feel the fire? Upon her head. Upon my head. Upon your head. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి ఆ యొక్క అగ్ని నా మీద కుమ్మరించబడినట్లుగా నేను అనుభవించాను. దేవుని యొక్క ఆత్మచేత మేము నింపబడ్డాం. How many people here tonight felt the fire? మీలో ఎంతమంది నిజంగా దేవుని యొక్క అగ్ని అభిషేకం మీ మీద కుమ్మరించబడిందని నమ్ముతున్నారు? Raise your hand. మీ చేతులు చూపించండి పైకెత్తి. That's a lot of people, dozens and dozens of people. అనేక మందిపై దేవుడు తన అగ్నిని కుమ్మరించాడు. Fire, that is the real fire of the Holy Spirit. ఇదిగో ఆ యొక్క అగ్ని అనేది నిజమైనటువంటి పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరిపది. Now what else happened to you? ఇంకేం జరిగింది? Did you start speaking in tongues? Had you spoken in tongues before? Yeah. Okay, you spoke in tongues before. Yeah. Okay, what miracles were you praying for? Actually, my mom, she's not well. She needs deliverance. What's the matter with mom? She's under the power of witchcraft. Okay. She's sitting over there. Will you pray for her? Yeah, sure. Where's mom? The one with shawl. Tell her to stand up. She won't understand actually. Tell her. No, she's not in her sense from many years. I see what you mean. Okay, well, where is she? We'll just pray. What's mom's name? Asha. Asha? Okay. Let's stretch your hands out to the mom. Point. See over there next to the man. Everybody here, stretch your hands out. మీ చేతులు వారి వైపు చాపండి. దేవుడు ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. If there's spirit-filled believers right near her, lay hands on her. ఆత్మపూర్ణులైనటువంటి విశ్వాసులు కనుక ఇక్కడ ఉన్నట్లయితే మీ చేతులు వారి వైపు చాపండి. Pray with me. Jesus, we take your authority.
యేసు నీ యొక్క అధికారముతో ప్రార్థన చేస్తున్నాం. According to Matthew 18:18. ఇదిగో మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా We bind you, Satan, in the blood name of Jesus Christ. సైతానా యేసు క్రీస్తు నామములో నిన్ను బంధిస్తున్నాం. ఇదిగో ఇప్పుడే పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. Go out in the blood name of Jesus Christ. యేసు నామములో పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. Go out and return again. ఇదిగో ఇప్పుడే ఆమె నుండి పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. We bind and break all witchcraft in Jesus Christ. ఇదిగో ఆ యొక్క సైతానీయమైనటువంటి క్రియలను యేసు నామములో పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. We loose you, Holy Spirit. ఇదిగో పరిశుద్ధాత్మ విడుదల అనుగ్రహిస్తున్నాం. Fire upon her now. ఇదిగో వారిపై నీ యొక్క అగ్నిని కుమ్మరించు. Drive out those devils now. ఇదిగో ఆ యొక్క సాతానును పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. In Jesus name. ఇదిగో యేసుకే మహిమ కలుగును గాక. We command the fire of God to burn those devils. ఓ దేవుని యొక్క అగ్ని కుమ్మరించబడుతుంది. ఓ అగ్ని చేత కాల్చండి యేసయ్యా. Thank you Jesus for the miracles. Thank you Jesus. Thank you Jesus. Amen. 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 Okay, God bless you. I believe Jesus is doing a miracle for your mama. తప్పనిసరిగా దేవుడు మీ తల్లి గారి జీవితంలో కార్యం చేస్తాడు. Stand behind me. Ora ba shatara baba shatara baba. Ora baba 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 shatara baba. Ora baba baba. Fire God! Fire God! Fire the living God! Fire God! Fire the living God! Fire God! Fire God! Shara baba baba shatara baba baba shatara baba baba. Oh shatara baba baba shatara baba. Ora bashira basatara baka shatara baba. Okay. Thank you Jesus. Okay, God's going to do great things in your family for you and for your mama. మీ యొక్క తల్లి గారి పట్ల అదే విధంగా మీ పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడమ్మా. My name is David and I am suffering from severe headache and severe neck pain and back pain. Get the microphone. I believe God has healed me completely and I glorify God. Okay, you had this back pain and neck pain for how long? ఎంత కాలం నుండి నీకు ఆ యొక్క నడుము నొప్పి మెడ నొప్పి ఉంది? 1-2 years. For 2 years and the pain's gone now. 2 సంవత్సరాలు ఈ యొక్క మెడ నొప్పి చేత బాధపడుతున్నాడు. అయితే ప్రభు ఇప్పుడు ముట్టాడు. Hallelujah! Hallelujah! Do what you couldn't do before. ఇంత క్రితం చేయనిది ఇప్పుడు మీరు చేయండి. Do what you couldn't do before. Could you touch your toes? Could you jump up and down, move your neck? Huh? Okay, he said he could do that before, but he had severe pain. Now it's all gone. Hallelujah. భయంకరమైనటువంటి నొప్పి ఉండేది అదంతా కూడా దేవుడు తీసేశాడు. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. Put your fire upon him in Jesus name. Hallelujah. Prosper. God's going to prosper you. He just told me he's going to prosper you now. Severe headache. I'm so lean, you can see. Because of the headache and the pain. Okay, you're healed. God's going to prosper you mightily now, he told me. దేవుడు నిన్ను గొప్ప ఐశ్వర్యవంతునిగా చేయబోతున్నాడు. అది దేవుని వాగ్దానం నీకు. నా పేరు పద్మిని దేవి. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దగ్గర సంవత్సరం బట్టి కూడా కంటి నుంచి నీరు కారుతూనే ఉంటుంది. అస్తమానం తుడుచుకుంటూనే ఉంటున్నాను. ఇప్పుడు ప్రేయర్ చేసినప్పుడు నా కంటి నీరు ఆగిపోయింది. నాకు 4-5 years పెట్టి నడుము నొప్పి కూడా ఉండేది, బ్యాక్ పెయిన్. అది కూడా తగ్గిపోయింది ఇప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. I have very runny eyes. It was very painful, but when you are praying, God healed me. Praise God. Her eyes were healed. Yeah. And she said she had back pain for how long? 4 to 5 years she had back pain. Is that gone? Jesus healed you. Hallelujah. He healed your eyes. Hallelujah. Thank you Jesus. Praise you Jesus. Hallelujah. Right. Thank you Jesus. Put your fire upon her. Fire of the living God. Fire of Jesus. God told me to tell you he's answering your prayers about your family now. God bless you. Hallelujah. Praise the Lord. Praise to Jesus. Praise to Jesus. When I was standing there, I have desired for the ministry of God, and I was saying to God, Lord, I was not what I want to be. Please touch me with your fire. I was praying to God. When Uncle said that fire is coming upon you, I felt the fire of God really coming upon me and touching myself. Still I am feeling that fire of God touching me from top to bottom of my body. I give glory to the Holy Spirit, God. Thank you. అక్కడ నేను నిలబడి దేవుని కొరకు ప్రార్థన చేస్తూ పరిచర్య కొరకు సిద్ధపడుతున్న సమయంలో సహోదరుడు నా కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అగ్ని నా మీద కుమ్మరించబడింది. దేవుని యొక్క తాకుదలను నేను అనుభవించాను. Fire God, fire of the living God. నా పేరు నారాయణరావు అండి. నాకు సివియర్ పెయిన్ నారాయణరావు సివియర్ పెయిన్ ఉంది.
After praying this, Jesus Christ, just I have relieved this pain. Your back was healed? Yeah, back. Hallelujah! How long did you have the back pain? 10 years. 10 years back pain. God, in Jesus' name. 10 సంవత్సరాల నుండి God భయంకరమైనటువంటి bless నడుము you. నొప్పి చేత Now Jesus loves you. ప్రభు స్వస్థపరిచారు. 15 minutes. Jesus, నాకు 4 years నుంచి ఎప్పుడు ఇట్లా కాలే జీసస్. ఇదే రోజు ఇట్లా అయింది జీసస్. Praise the Lord. Thank God. Thank you Jesus. 15 నిమిషాల పాటు ఇంతవరకు నాకు ఎప్పుడు కూడా ఇటువంటి అనుభూతి కలగలేదు. మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఇటువంటి అనుభూతి నేను పొందానని వారు సాక్ష్యం ఇస్తున్నారు. Thank you Jesus. Okay, thank you Jesus. Touch her Jesus. Touch her with your nail piercing hand. Put your fire upon her. Fire of the living God. Ura ba shara ba sara ba ka shatara ba. Ura ba 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 shatara ba ba shatara ba.